ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ మన ఇన్ఛార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రావడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ తాండూరు ప్రజలకు ఎలక్షన్స్ అప్పుడైతే ఏదైతే హామీ ఇచ్చినామో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక నాణ్యమైనటువంటి విద్య తాండూరుకు అందిస్తామని చెప్పినాం. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా తాండూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, సేమ్ టైం రైతుల ప్రభుత్వం ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే రైతుల కోసం ఇక్కడ ఉన్నటువంటి కరెంటు ఇబ్బందికరంగా ఉంటుండే. గౌరవ డిప్యూటీ సీఎం గారిని అడిగి 6 సబ్ స్టేషన్లు కూడా మనం వచ్చిన తర్వాత గతంలోనే నేను 3 సబ్ స్టేషన్లు తీసుకోవడం జరిగింది. ఆ 3 కాకుండా మళ్ళీ కూడా 6 సబ్ స్టేషన్లు ఈరోజు రేపు పొల్యూషన్ చేయబోతా ఉన్నాం. 6 సబ్ స్టేషన్లతో పాటు టౌన్ల మున్సిపల్లో దాదాపు ఒక 10 కోట్లతోని సీసీ రోడ్స్ కానివ్వండి, ఇంటర్నల్ డ్రైనేజెస్ కానివ్వండి, దాన్ని కూడా శంకుస్థాపన అయిపోతా ఉన్నాం. అవి వేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే రేషన్ కార్డులు బియ్యం తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేరో తెల్ల రేషన్ కార్డులు కూడా ప్రక్రియ అది కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారి ద్వారా, గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారా రేషన్ కార్డ్స్ పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ. రాత్రి నుంచి కూడా ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా బ్రిడ్జ్ కూడా ఇంకొక 4-5 రోజుల్లో కంప్లీట్ సేఫ్ వచ్చేసింది. 90% వర్క్ ఇప్పటికే నెలకొన్న తర్వాత కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 10% వర్క్ ఉన్నది. అది కూడా నిన్న మనం వర్షం ఉన్నది ఆగిపోయింది. అది కూడా తక్షణమే ఎప్పుడే చేపిస్తాం. అంతలో కూడా తాత్కాలికంగా భారీ వర్షం రావడం వల్ల మనకు అప్రోచ్ ఏదైతే వేసినామో అది ఆ వర్షానికి కొట్టుకుపోవడం జరిగింది. అయితే రాత్రి మళ్ళీ పైపులు తీసుకొచ్చి